రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక అతను వచ్చాడు. వాళ్ళ ఆవిడ లాక్కొచ్చి స్వామీజీ మా ఆయన ఈ ఓపియం అంటారు తెలుసా, నల్లమందు అంటారు, నల్లమందు అని ఉంటుందన్నమాట. ఆ నల్లమందుకు అలవాటు పడిపోయాడు బాగా. అది వేసుకుంటే మత్తుగా ఉంటుందన్నమాట. దానికి ఆ ఓపియంకి అలవాటు పడిపోయాడు బాగా. రోజు ఎంత వేసేసుకుంటాడు. వేసుకుని పాలల్లోనే దీంట్లో కలుపుకొని తాగేస్తారు వాళ్ళు. అది వేసుకుని ఇంకా మత్తులో జోగుతూ ఉంటారు వాళ్ళు. దానికి అలవాటు పడిపోయాడు. ఎంత మానిపిద్దామని ప్రయత్నం చేసినా మానిపించలేకపోతున్నాను. అప్పుడు ఆయన చెప్పాడనమాట. ఏం చేశాడంటే, ఒక పలకా బల్పం పట్టరా అన్నాడు. పలకా బల్పం పట్టుకొచ్చింది వాళ్ళ ఆవిడ. వాళ్ళ ఆయనకి ఇచ్చాడు. ఇచ్చి రాయమని, ఓం నమ శివాయ రాయన్. పలక మీద ఓం నమ శివాయ అని రాశాడు. రాసిన తర్వాత ఇప్పుడు ఆ బల్బం ఎంత, ఒక చిన్న త్రాసు ఉంటుంది కదా, త్రాసు, ఆ త్రాసులో ఆ బల్బం వేసి అది ఎంత బరువు ఉందో అంత నల్లమందు తీసుకోమన్నాడు. తీసుకున్నాడు. మళ్ళా రెండో రోజు ఏం చేస్తావు, మళ్ళా పలక మీద ఓం నమ శివాయ అని రాయి. ఒకసారే ఓం నమ శివాయ అని రాయి. బల్బం తూకమై ఎంత వస్తుందో అంత నల్లమందు తీసుకో. మళ్ళా మూడో రోజు ఓం నమ శివాయ అని రాయి. మళ్ళా బల్బం తూకమై ఎంత తూగుతుందో అంత నల్లమందు తీసుకో. నెమ్మదిగా ఏమైపోయింది, ఒక రోజుకి నెమ్మదిగా బల్బం సైజు తగ్గిపోతూ వచ్చింది. బల్బం సైజు తగ్గిపోతూ ఉంటే దాని వెయిట్ తగ్గిపోతూ వచ్చింది. దాని వెయిట్ తగ్గిపోతూ ఉంటే అతను తీసుకునే నల్లమందు క్వాంటిటీ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చింది. ఒకనొక రోజున మానేశాడు ఆయన. అభ్యాసేనతో. కాబట్టి ఇదేంటి, అభ్యాసం కూడా ఎట్లాగా, ఇంతకుముందు చెప్పినట్టు శనై నెమ్మదిగా అభ్యాసం అనేటువంటిది. మనకి చాలా వరకు రండి మనం తెచ్చుకున్నటువంటి ఏవో అంటారు దురలవాట్లు, ఇవన్నీ కూడా ఏంటంటే అభ్యాసం వల్లే వస్తాయండి. మొదట్లో ఈ సిగరెట్ తాగేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేటటువంటి వాళ్ళు ఏదో సరదాగా ఫ్రెండ్స్తో అట్లా మొదలు పెడతారు. నెమ్మదిగా అది ఏమవుతుంది, అభ్యాసం కింద మారిపోతుంది, ప్రాక్టీస్ కింద మారిపోతుంది, అలవాటు పడిపోతారు, తర్వాత ఎడిక్ట్స్ అయిపోతారు దానికి. ఇప్పుడు దాన్ని మానాలంటే చాలా కష్టం. ఎంత అభ్యాసం చేసినా, ఎంత ప్రాక్టీస్ చేసినా మానటం అనేటువంటిది కష్టం అయిపోతుంది. ఇక్కడేంటంటే చెప్తున్నటువంటిది, బాబు నువ్వు నీ మనస్సు అనేటువంటిది కంట్రోల్ చేయడం కష్టమే, నేనేం కాదనట్లా. అయితే ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో, కంట్రోల్ చేయలేము అని చెప్పి వదిలేదు దాన్ని. ఈ రెండు లక్షణాలు కనుక నీ లోపల తీవ్రంగా ఉంటే కంట్రోల్ చేయడం చాలా ఈజీ. అభ్యాసేనతు వైరాగ్యేణచ. అభ్యాసము వైరాగ్యము. అభ్యాసాన్ని ఏమో పట్టుకోవాలి, వైరాగ్యంలోనేమో వదిలిపెట్టేయాలి అంత చెప్పి తర్వాత ఏమంటున్నాడు, అశంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. అశంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః. ఎవరికైతే మనస్సు స్వాధీనంలో ఉండదో అటువంటి వాడికి యోగం అనేటువంటిది లభించడం చాలా కష్టమైనటువంటిది అనేటువంటిది నా అభిప్రాయము. వస్యాత్మానతు యతతా ఉపాయతః అవాప్తుం శక్య. వస్యాత్మానహుతు, ఎవరి మనస్సు అయితే వశంలో ఉంటుందో, నిగ్రహంలో ఉంటుందో అటువంటి వాడు ప్రయత్నం చేస్తే, యతతా ప్రయత్నం అనేటువంటిది కనుక చేస్తే, ఉపాయతః అవాప్తుం శక్య. ఉపాయతః ఏదో ఒక ఉపాయం ద్వారా మొత్తానికి వశంలోకి తీసుకుని రావచ్చు. ఏదో ఒక ఉపాయం చేయాలి దీనికి. చిన్నపిల్లవాడు పొద్దున్నే
స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తాడు. నేను పోను అంటాడు వాడు. కరెక్ట్గా ఎప్పుడు మొదలు పెడతాడు వాడు? ఆటో సౌండ్ వినిపించగానే ఇక్కడ మొదలు పెడతాడు. నేను పోను అని మొదలు పెడతాడు. వాళ్ళ అమ్మకి తెలుసు ఉపాయం. ఏంటా ఉపాయం? చేతిలో పాకెట్ మనీ అన్నా పెట్టాలి, ఓ 2 చాక్లెట్లు అన్నా జేబులో పెట్టాలి. పెడితే ఉపాయత సైలెంట్గా వెళ్ళిపోతాడు. వాడు ఏడ్చేది దానికోసం. వాళ్ళ అమ్మకి తెలుసు ఉపాయత. ఆ ఉపాయం ద్వారా వాడిని పంపించేస్తుంది. ఏదో ఒక ఉపాయం ఉంటుంది అట్లా ప్రతిదానికి. ఈ మనస్సును కూడా ఏదో ఒక ఉపాయం చేయాలి. ఏమిటయ్యా ఈ ఉపాయము అంటే మీరు గమనించండి. ఇప్పుడు భగవంతుడి మీద మనసు లగ్నం అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. ఆత్మతత్వం మీద ఒకేసారి మనసు లగ్నం అయిపోయి నిరాకార నిర్గుణ పరబ్రహ్మం తెలుసుకోవయ్యా అంటే మనసు అంత ఈజీగా కూర్చుంటుందా? కూర్చోదు. అందుకని ఏం చేశారు, మనకి మన పెద్దవాళ్ళు చక్కగా కొన్ని ఇవి పెట్టారు. ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ చదవమన్నారు. చదువుతూ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, భాగవతం ఉంది, దాంట్లో ఉండే కథలు ఇవన్నీ ఉంటాయి. చక్కగా కృష్ణ పరమాత్మ చిన్నప్పుడు ఆయన చేసినటువంటి లీలలు ఇవన్నీ తలుచుకుంటూ, ఆయన గోపికలతో ఆడుకున్నటువంటివి ఇవన్నీ సరదాగా తలుచుకుంటూ ఉంటే మనసు ఏమవుతుంది? నెమ్మదిగా కృష్ణుడి మీదకి మళ్ళుతుంది కదా. ఆ లీలలు అవన్నీ మనం శ్రీకృష్ణ, ఓ కృష్ణాయ నమః అని మనసులో అనుకుంటూ ఉన్నప్పుడు ఆయన చేసిన లీలలన్నీ తలుచుకుంటూ ఉంటే లీలలతో పాటు ఆయన కూడా గుర్తొస్తూ ఉంటాడు నాకు. అలాగే ఆయన కీర్తనలు పాడుకుంటూ ఉంటే ఆయన మనసులో హ్యాపీగా ఆయన నాకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఆ రకంగా ఉపాయత ఏదో ఒక ఉపాయం అనేటువంటిది చేసి మొత్తానికి ఏం చేయాలి? మనం మనస్సుని ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అందుకనే చక్కగా ఈ పురాణాలు, కథలు, లేకపోతే ఇంకా మంచిదేంటో తెలుసా అండి? మహాత్ముల జీవిత చరిత్రలు చదవండి. గొప్ప వాళ్ళు జీవిత చరిత్రలు రాసుకుంటారు కదా, ఆటోబయోగ్రఫీలు అవన్నీ కూడా. అవి కూడా చదివినందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసినటువంటి ప్రయాణం, వాళ్ళు చేసినటువంటి సాధన, వాళ్ళు పడ్డటువంటి కష్టాలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆటంకాలు, వాళ్ళని ఏ విధంగా అధిగమించారు, సాధనలో వచ్చినటువంటి ఆటంకాలు ఏంటి, ఇటువంటివన్నీ కూడా మనకి చక్కగా అవగతం అవుతాయి. అవన్నీ కూడా ఉపాయత ఏదో ఉపాయం చేయి చెప్పిన తర్వాత అర్జునుడికి మళ్ళా ఇంకో ప్రశ్న వచ్చింది. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేత యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేత యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు ఏమని అడుగుతున్నాడు ఇక్కడ? కృష్ణ ఉపేత అంటే అతనికి చక్కగా ఉపాయం తెలుసు, శ్రద్ధ అనేటువంటిది ఉంది, ఆ శ్రద్ధతో కూడుకుని ఉన్నటువంటి వాడై అయతి శ్రద్ధ ఉంది కానీ పాపం మనస్సుని కంట్రోల్ చేయలేకపోతున్నాడు వాడు. శ్రద్ధ ఉంది, తెలుసుకోవాలన్నటువంటి తపన ఉంది, ఇష్టం ఉంది, ఆత్మతత్వాన్ని తెలుసు, కాకపోతే మనస్సు కంట్రోల్లో లేదు. మనందరికి కూడా అదే ప్రాబ్లం కదండి. మనందరి ప్రాబ్లం అదే. ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలని ఉంటుంది, గురువులు చెప్పింది వినాలని ఉంటుంది, అంతో ఇంతో ధ్యానం చేయాలని ఉంటుంది, అన్నీ చేయాలని ఉంటుంది మనకి, కానీ మనసు ఒకటే కంట్రోల్లో ఉండదు. ఇక్కడ కూడా అదే క్వశ్చన్ అనమాట. అన్నీ ఉన్నాయి కానీ మనసు కంట్రోల్లో లేనటువంటి వాడు యోగాత్ చలిత మానసః యోగం నుండి మనసు చలించిపోయినటువంటి వాడు యోగ సంసిద్ధిం అప్రాప్య యోగ సంసిద్ధి అనేటువంటిది పొందలేక కాం గతిం గచ్చతి. వాడికి ఎటువంటి గతి పడుతుంది తర్వాత? వాడు బతికుండగా జీవిస్తూ ఉండగా చక్కగా అన్ని సాధన చేద్దామనే అనుకున్నాడు, యోగాన్ని ఆచరిద్దామనే అనుకున్నాడు, కూర్చున్నాడు చక్కగా, అంతా ఉంది, మనసు మాత్రం నిగ్రహంలో లేదు. మనసు నిగ్రహంలో రావడానికి చచ్చే ప్రయత్నం చేశాడు, ఈ లోపల చచ్చేపోయాడు వాడు.
కామ్ గతి. వాడి తర్వాత ఏం గతి పడుతుంది పాపం? వాడికి చేసిందంతా వృధా అయిపోతుందా? తర్వాత వాడు ఎట్లాంటి జీవితాన్ని జీవిస్తాడు? ఏ గతి పడుతుంది వాడికి? మనకి ఇదే కదండి డౌట్. ఇప్పుడు ఈ జన్మ అంటే మానవ జన్మ వచ్చింది మనకి, చక్కగా ఏ పుస్తకం చదవడానికి, మహాత్ముల దగ్గర కూర్చోవడానికి, వినడానికి అవకాశం దొరుకుతోంది. పొద్దున్నే ఆయన పేరేంటి, చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన పేరు వాళ్ళు పాపం చెప్పేవన్నీ మనం వినడానికి అవకాశం దొరుకుతుంది. అంత బాగుంది ఈ జన్మలో, కాబట్టి ఇదంతా బాగుంది. మళ్ళీ వచ్చే జన్మ కూడా ఇదే జన్మ వస్తుందని నమ్మకం ఉందా? ఇప్పుడేమో నేను ప్రయత్నం అయితే చేశా, ప్రయత్నం చేసినప్పటికీ కూడా నా మనసు అయితే నిలవట్ల నాకు. మరి అంతమంది దగ్గర విన్నా, ఇంత చేసినా, ఇంత సాధన చేసినా మనసు నిలబడినప్పుడు కామ్ గతి ఎటువంటి గతి అంటే ఎటువైపు పోతాడు వాడు? ఏమైపోతాడు వాడు? వాడి పరిస్థితి ఏమైపోతుంది? అంతేకాదు, కచ్చిన్నో భయ విభ్రష్ట ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. మహాబాహో. ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటంటే ఒక్కొక్కసారి కృష్ణుడు అర్జునుడిని మహాబాహు అంటాడు, అర్జునుడేమో కృష్ణుడిని మహాబాహు అని పిలుస్తుంటాడు. ఇద్దరు మహాబాహులే. మహాబాహో ఉభయ విభ్రష్ట. ఉభయ విభ్రష్టుడు అంటే ఎవడు? రెంటికి చెడ్డవాడు అనమాట. ఇటు యోగానికి పనికిరాక, ఇటు జీవితానికి పనికిరాక. ఉభయ మామూలుగా అంటాం, రెంటికి చెడ్డ రేవడి అంటాం మనం, ఉభయభ్రష్టుడు అంటాం. దానికి పనికిరాక, దీనికి పనికిరాక. ఎందుకనంటే అండి, ప్రాపంచిక జీవితంలో ఏవో సంపాదించుకుని అంతో ఇంతో సుఖాలు అనుభవించవచ్చు, బాగానే ఉంటుంది. అదే ఆధ్యాత్మిక జీవితంలో ఏం జరుగుతుంది? అన్నిటినీ పక్కన పెట్టాలి, సంపాదించినవి అన్నిటినీ వదిలించుకోవాలి, అన్నీ వదిలించుకుని సాధన చేయాలి. ప్రాపంచిక సుఖాలనేమో వదిలిపెట్టా, ఆధ్యాత్మిక సుఖమేమో దక్కట్లేదు. ఇప్పుడు ఏమైంది? అది పోయింది, ఇది పోయింది. ఇక్కడేమో మనసు నిగ్రహంలోకి రావట్లేదు. ఓ పక్కన ధ్యానం చేయలేకపోతున్నా, యోగాన్ని ఆచరించకపోతున్నా. అప్పుడు ఏమైపోతుంది నా పరిస్థితి? ఉభయ విభ్రష్టుడైపోయినటువంటి వాడు బ్రహ్మణ పథి అప్రతిష్ఠ. ఈ సాధనా మార్గంలో ప్రతిష్ఠ అనేటువంటిది, అంటే నిలకడ అనేటువంటిది లేకపోవటం వల్ల విమూఢ, అటువంటి మందబుద్ధి కలిగినటువంటి వాడు ఏమైపోతాడట? తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు చూడండి. చిన్న అభ్రమివ నశ్యతి కశ్చిత్. అభ్రం అంటే ఏంటంటే మేఘం. ఈ మేఘం ఏం చేస్తుంది? మేఘాలు ఏమవుతాయంటే అప్పుడప్పుడు చిన్నమైపోతాయి, భిన్నమైపోతాయి అన్నమాట. అంటే ఒకే మేఘంగా అది ప్రయాణం మొదలు పెడుతుంది. మొదలు పెట్టినప్పటికీ ఎక్కడన్నా గాలి అనేటువంటిది, పైన చాలా గాలి ఉంటుందండి, ఆ గాలి పీడనానికి లోనే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మేఘం ఏమవుతుందంటే చిన్న 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 పీసెస్ కింద విడిపోతుంది. అది దాని శక్తిని అంతా కోల్పోతుంది అనమాట. అలాగే ఎంత చక్కటి జీవితాన్ని జీవించినటువంటి వాడు యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత యోగాన్ని పొందలేనటువంటి వాడు ఒక మేఘం ఏ విధంగా అయితే ముక్కలైపోయి దాని శక్తిని కోల్పోతుందో వీడు కూడా పొరపాటున ఆ విధంగా ఏమైనా అయిపోతాడా అని క్వశ్చన్ వేస్తున్నాడు చూడండి. అని అర్జునుడు శ్రీకృష్ణుడిని క్వశ్చన్ వేస్తున్నాడు, అలా ఏమైనా అయిపోతాడా వీడు పాపం పొరపాటున? కశ్చిత్ అవకాశం ఉందా? అట్లా అయిపోయే అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్న మామూలుగా మనందరికీ వస్తుందండి, సహజమే ఇదంతా. ఎందుకని అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకున్నటువంటి వాళ్ళు ఏవో ప్రయత్నాలు చేస్తుంటాం. మనం రకరకాల ప్రయత్నాలు ఉన్నాయి. గురువులు సూచించేటటువంటి మార్గంలో వెళ్తాం, పుస్తకాల్లో చదివినటువంటి మార్గంలో వెళ్తాం, లేదా ఎవరో చెప్పినటువంటి మార్గంలో వెళ్తాం. ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇదంతా దేనికోసం? సాధారణంగానండి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేటటువంటి వాళ్ళు, భక్తి మార్గంలోకి వచ్చేటటువంటి వాళ్ళు రెండు రీజన్స్ కోసం ఒకటి వస్తారు. ఒకటి ఏంటంటే గురువులను ఆశ్రయించేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే, ఒకటి
లౌకికంగా వాళ్ళకి ఏమన్నా కష్టాలు ఉంటే ఆ కష్టాల్లోంచి బయటపడడానికి మహాత్ముల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం, ఇవన్నీ చేస్తుంటారు. అంటే భౌతిక ప్రపంచంలో నుంచి బయటపడటం, ఏదో ఒక రకంగా ఆ కష్టాల్లోంచి దుఃఖాల్లోంచి బయటపడి ఒక మంచి స్థాయికి చేరుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు. అలా కావాలనుకుంటే దానికి కావాల్సినటువంటి మార్గాలు కూడా వేదంలో చెప్పబడ్డాయి, ఇతిహాసాల్లో చెప్పబడ్డాయి, గురువులు చెప్తారు. అనేక మార్గాలు ఉన్నాయి దానికి కూడా. ఇంకొంతమంది దేనికోసం వెళ్తారు? ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం పొందుదామని గురువుల దగ్గరికి వెళ్తారు, లేకపోతే పుస్తకాలు చదువుతారు, శాస్త్రాన్ని చదువుతారు, వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇదంతా దేనికోసం? ఆధ్యాత్మికమైనటువంటి లక్ష్యాలను అందుకోవడం కోసం, లౌకికమైనటువంటి లక్ష్యాలు కాదు. కాబట్టి రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి యోగ మార్గంలో వెళ్ళాలనుకున్నటువంటి వాడికి చాలా కష్టమైనటువంటి మార్గం కాబట్టి, అది మనసుతో చేసేటటువంటి మార్గం కాబట్టి, మనసుతో చేసేటటువంటి ప్రయత్నం కాబట్టి, ఎంత చేసినా మనసు అక్కడ నిలవదు. కాబట్టి అటువంటి వాడి పరిస్థితి ఏమవుతుంది? పాపం చేసినటువంటి ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోయింది అనుకోండి. ఎంత ప్రయత్నం చేసి అప్రయత్నంగా ఇంత ప్రయత్నం చేసి నా ప్రమేయమే లేకుండా నేను ఏదైనా చనిపోవటమో ఏదో ఒకటి జరిగింది అనుకోండి. సాధన మార్గంలోనే ఉన్నా, నేను అంతా చేస్తున్నాను, సడన్గా నాకేదో వెళ్ళిపోయింది. ఆయన ఎవడు జడభరతుడు అని ఉండేవాడు. ఆ జడభరతుడు అజగర వృత్తి చేసేవాడండి. అజగర వృత్తి గురించి నేను చెప్పాను ఇంతకుముందు. అజగర వృత్తి అంటే అజగరం ఉంటే కొండ చిలువ అనమాట. ఆ కొండ చిలువ ఏంటంటే దాని దగ్గరికి ఏదైతే వస్తుందో ఆ వచ్చినటువంటి దాన్ని మాత్రమే తింటూ ఉంటుందన్నమాట. కొంతమంది తపస్సులు అట్లా చేస్తారు. ఈయన కూడా అట్లా చేశాడట, జడభరతుడు కూడా అట్లాంటి తపస్సు చేశాడట. అలాంటి ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆ నది ఒడ్డున ఓ జింక పిల్లలో ఏదో మొత్తానికి ఒక జింక లేడీ ఒక జింకని అప్పుడే కనింది పాపం. అది ఆ నీళ్ళలో పడిపోయింది ఆ జింక పిల్ల. ఆ లేడీ చచ్చిపోయింది. చచ్చిపోతే అయ్యో పాపం అని దగ్గరికి తీసుకున్నాడు దాన్ని. వచ్చే జన్మ ఆయనకి లేడీ జన్మ వచ్చింది. మోక్షం పొందాల్సినటువంటి వాడు అయ్యో పాపం అన్నాడు, అంతే, గోవిందా, మొత్తం అంతా అయిపోయింది. కాబట్టి ఇంత పడినటువంటి కష్టం అంతా కూడా ఒక్క క్షణంలో వృధా అయిపోతుంది. అటాచ్మెంట్ అనమాట. అయ్యో పాపం అంటాం తప్ప అండి అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ అంటే ఏంటంటే దాంతో అటాచ్మెంట్ పెంచేసుకోవటం అనమాట. అది లేకపోతే అయ్యో పాపం ఇది ఏమైపోతుందో, దీనికి కష్టం, ఆఖరికి దాన్ని పెంచి పోషించి అదే ఆయనకి లోకం అయిపోయింది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత. కాబట్టి చేసినటువంటి సాధన అంతా కూడా వృధా అయిపోయింది. అటువంటి వాడు ఏమైపోతాడు? చేసినటువంటిదంతా వేస్టేనా? ఇంకా ఏదో ఒక చిన్న తప్పో ఏదో జరుగుతుంది, అంత మాత్రం చేసిందంతా పోగొట్టుకోవాలా? ఏమవుతుంది వాడికి? కామ్ గతి, ఎటువంటి గతి పడుతుంది వాడికి? ఇది ప్రశ్న. దానికి చెప్తున్నాడు చూడండి. ఏ తన్మే సంశయం కృష్ణ ఛేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేతానహ్యుపపద్యతే ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేతానహ్యుపపద్యతే. కృష్ణుడిని అడుగుతున్నాడు అన్నమాట. కృష్ణ, మే ఏతత్ సంశయం అశేషతః చేతుమర్హసి. ఈ సంశయాన్ని నువ్వు అశేష చేత్తుం, పూర్తిగా నా లోపల ఉన్నటువంటి సందేహాన్ని కూకటి వేళ్లతో పెకలించి తీసవతల పారేయి. అస్య సంశయస్య చేత్త త్వత్ అన్యః న ఉపపద్యతే. ఈ సందేహాన్ని తీర్చగలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకొకడెవడు లేడయ్యా. పొగుడుతున్నాడు చూడండి. నువ్వు తప్ప ఇంకెవడు నాకు వచ్చినటువంటి కష్టాన్ని, సందేహాన్ని ఎవడు తీర్చలేడు నాయనా. కాబట్టి ఏం చేస్తావు? ఈ నా సందేహాన్ని కూకటి వేళ్లతో పెగిలించి అవతల పారే, తీసేసేయి. ఇంకా నాకు సంశయం అనేటువంటిది, సందేహం అనేటువంటిది మళ్ళీ రాకూడదన్నమాట. అలా తీసేసేయి అని
పొగిడి అడిగాడు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవాను వాచ, భగవానుడు సమాధానం చెప్తున్నాడు ఇక్కడ. పార్థ తస్య ఇహ వినాశః న విద్యతే. యోగభ్రష్టుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఉభయభ్రష్టత్వం అన్నారు ఇందాక, ఆ యోగభ్రష్టుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడికి ఈ లోకంలో వినాశః న విద్యతే, వాడికి వినాశనం అనేటువంటిది లేదు, వాడికి వచ్చినటువంటి నష్టం అనేటువంటిది ఏం లేదు. అముత్ర పోని తర్వాత వేరే లోకాలకు వెళ్తాడు కదా, ఈ లోకంలో ఎలాంటి నష్టము లేదు, తర్వాత వేరే లోకాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఏమీ నష్టం లేదు వీడికి, ఇక్కడ లేదు తర్వాత లేదు, బతికుండగాను నష్టం లేదు, చనిపోయిన తర్వాత కూడా ఎటువంటి నష్టం లేదు. ఎందుకని? తాత శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడు ఇక్కడ? తాత. మామూలుగా మన తెలుగు భాషలో తాత అంటే ఎవరు? అమ్మగారి నాన్నగారు, నాన్నగారి నాన్నగారు, మనం తాత అంటాం. సంస్కృతంలో తాత అంటే మనవడా, నాయనా, నాయనా, బుజ్జి, కన్నా అంటే మనం చిన్నపిల్లల్ని అట్లా తాత చూడు నాయనా అట్లా అర్జునుడిని తాత అని సంబోధిస్తున్నాడు. నాయన కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతి నగచ్చతి. మంచి చేసినటువంటి వాడు కళ్యాణకృత్. కళ్యాణకృతం అంటే కళ్యాణ కార్యాలంటే కళ్యాణాలు చేయటం కాదండి, కళ్యాణ కార్యాలంటే మంచి పనులు చేయటం అన్నమాట. మంచి పని చేసినటువంటి వాడికి ఎప్పుడు కూడా దుర్గతిం నగచ్చతి, వాడికి దుర్గతి అనేటువంటిది ఎప్పుడు కూడా కలగదు. మంచి చేసిన వాడికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. కానీ మనం ఏం ఆలోచిస్తాం? సార్ ఈ ప్రపంచంలో మంచి చేసిన వాళ్ళందరికీ ఎందుకు సార్ కష్టాలు వస్తాయంటాం కదా, జనరల్ క్వశ్చన్ ఇది. మంచి చేసిన వాళ్ళకే ఎందుకు వస్తాయండి కష్టాలు? చెడు చేసిన వాళ్ళందరూ బాగా ఎదిపోతారు. నీ కంటికి కనిపించకపోవచ్చు, రేపు పొద్దునాడు చచ్చిన తర్వాత వాడి పరిస్థితి ఏంటో, ఏమవుతుందో, వాడికి ఎటువంటి దుర్గతి పడుతుందో చెడు చేసినటువంటి వాడికి. కానీ మంచి చేసినటువంటి వాడికి మాత్రం ఇక్కడ అంటున్నటువంటిది ఏంటంటే ఎప్పుడు కూడా చెడు అనేటువంటిది అస్సలు జరగదు వాడికి. మంచి చేసినటువంటి వాడికి మంచే జరుగుతుంది. అది చెడులాగా కనిపిస్తున్నప్పటికీ, అది కష్టంలాగా కనిపిస్తున్నప్పటికీ, అది దుఃఖంలాగా కనిపిస్తున్నప్పటికీ దాని వెనక ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి ఖచ్చితంగా అతనికి ఉండే తీరుతుంది. లౌకికంగా భౌతికంగా అతనికి సంపదలు చేకూరకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి మాత్రం అటువంటి వాడికి ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరికి? కళ్యాణకృత్ కశ్చిత్, మంచి పనులు చేసినటువంటి వాడికి. ఇప్పుడు ఈ యోగం కూడా ఎలాంటిదయ్యా? అద్భుతమైనటువంటి కర్మ ఇది, అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. యోగం ద్వారా భగవత్ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రక్రియ ఇదంతా. సగంలో ఆగిపోతుందేమో అని భయం నీకు. ఈ చేస్తూ చేస్తూ నేను పోతే నా పరిస్థితి ఏంటి, అలాంటి వాడి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నావు. అటువంటి వాడికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఇది శ్రీకృష్ణుడు ఇస్తున్నటువంటి అభయం. ఇంకా ఏమవుతుందట అటువంటి వాడికి? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే
ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు అంటే యోగాన్ని చేస్తూ మధ్యలో వదిలిపెట్టేసినటువంటి వాడు, మధ్యలో ఆగిపోయినటువంటి వాడు, సాధనా క్రమంలో ముందుకి సాగలేకపోయినటువంటి వాడు యోగభ్రష్టుడు అనమాట. అటువంటి వాడట పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య లోకాల్ని పొందుతాడు. ఎటువంటి లోకాల్ని పొందుతాడట? పుణ్యకృతాన్ లోకాన్, పుణ్యం చేసినందువల్ల లభించేటటువంటి పుణ్యలోకాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తమ లోకాలు ఏవైతే ఉన్నాయో, స్వర్గాది లోకాలు ఏవైతే ఉన్నాయో అటువంటి లోకాలని ప్రాప్య పొంది ఏమవుతాడట? అక్కడ శాశ్వతీ సమాహ ఉషిత్వ, చాలా ఏళ్ళు ఉషిత్వ అక్కడ ఉంటాడట. ఉత్తమ లోకాలకు వెళ్ళి అక్కడ చాలా కాలం ఉంటాడట. ఇక్కడ చేసినటువంటి ప్రయత్నం చూడండి, ఎక్కడికి తీసుకెళ్తుంది ఆయన్ని? ఉత్తమ లోకాలకి, పుణ్యలోకాలకి తీసుకుని వెళ్తుంది. అక్కడ చాలా కాలం పాటు వసిస్తాడట. వసించి తర్వాత ఏం చేస్తాడు? అక్కడే ఉండలేడండి ఆయన, ఉంచరు కూడా. పుణ్యం ఖర్చు అయిపోగానే ఏం చేస్తారు? శుచీనాం శ్రీమతాం గేహే అభిజాయత. గేహే వాళ్ళ గృహాల్లో పుడతారట. ఎటువంటి వాళ్ళ ఇళ్లలో పుడతాడట? శుచీనాం శ్రీమతాం, శుచిగా ఉండేటటువంటి వాళ్ళ ఇళ్లలో, శ్రీమంతులైనటువంటి వాళ్ళ ఇళ్లలో పుడతాడటండి. కాబట్టి అయ్యో చాలామంది ఏంటండి ఈ జన్మలో నా కర్మ కొద్దీ వీళ్ళకు పుట్టానండి అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వీళ్ళకి పుట్టానేంటండి, వీళ్ళింట్లో పుట్టానేంటండి, రకరకాలు ఉండేయండి. నేను ఒక అమ్మాయి ఉంది హైదరాబాద్లో. అమ్మాయి ఏంటంటే పాపం కొంచెం పొట్టి, బాగా ఇంతే ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయి 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, అంతే ఉంది. ఆ పాప ఎక్కువ పెరగలా, కొంచెం పొట్టిగా ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే, స్వామీజీ ఇదిగో వీళ్ళిద్దరి వల్లే నాకు ఈ హైట్ వచ్చింది. ఎవరిని చూపించి చెప్తుంది? వాళ్ళ అమ్మాయి చూపించి, వీళ్ళిద్దరి వల్లే. తప్పు నాదిగా స్వామీజీ, ఇగో వీళ్ళది తప్పు. ఇద్దరు పొట్టి బ్యాచ్, వీళ్ళిద్దరిని ఎవడు పెళ్లి చేసుకోమన్నాడు? ఇద్దరిలో ఒకళ్ళన్నా హైట్ ఉంటే నేను పుట్టుండేదాన్ని కదా కొంచెం హైట్గా. అది ఆవిడ ఎట్లాంటి అంటే ఏంటి? అమ్మో పుట్టేసాం, తర్వాత ఏంటి మన పరిస్థితి? ఎట్లాంటి వీళ్ళల్లో పుడతాం? అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో పుడతామా? ఇలాంటి వాళ్ళ ఇళ్ళల్లో పుడతామా? అలాంటి అవకాశాలు ఉంటాయా? ఇవన్నీ అన్నమాట. కాబట్టి కొంచెం మంచి పని చేసినటువంటి వాడు, యోగం కొద్దిగా ఆచరించినటువంటి వాడు ఎప్పుడు బ్లేమ్ చేయడండి, ఎవరిని బ్లేమ్ చేయడు. ఎందుకని? ఖచ్చితంగా అతనికి లభించేటటువంటిది మాత్రం ఒకటి ఉంది, ఏంటంటే శుచీనాం శ్రీమతాం గేహే. మంచి వాళ్ళ ఇళ్లలో పుడతాడు, శుచిగా ఉండేటటువంటి వాళ్ళ ఇళ్లలో, అంటే కాస్త